అందాలు జాలువారే మన సుందర భారతావని ఈనాడు సర్వ స్వతంత్ర దేశం. ప్రతి ఏటా గుండెల నిండా సంతోషంతో కన్నుల పండువగా మనమంతా స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకుంటాం. కానీ స్వాతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అనేక మంది త్యాగధనులను మర్చిపోతున్నాం. హిందూ ముస్లిం మతభేదాలు పక్కన పెట్టి తెల్లదొరలను ప్రజలంతా సమైక్యంగా ప్రతిఘటించిన చరిత్ర మనది. స్వాతంత్ర కాంక్షకు బీజం వేసి స్వాతంత్ర సమరానికి నాంది పలికి దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని పక్కకు నెట్టి ఈ ఘనతంతా కేవలం కొందరిదే అన్నట్టుగా కొన్ని శక్తులు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రచారం చేస్తున్నాయి. నిజానికి అది అందరూ కలిసి సాధించుకున్న సమిష్టి విజయం. వాస్తవానికి స్వాతంత్ర సమరంలో ముస్లిం యోధుల క్రియాశీలక పాత్ర ఏమాత్రం తక్కువ కాదు. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా మిగలాల్సి ఉన్న కాలక్రమంలో కనుమరుగైంది. గిట్టని శక్తులు ఆ యోధుల త్యాగాలను, ఆత్మ బలిదాలను చరిత్ర పుటల నుంచి చేర్చి అట్టడుగునకు నెట్టివేశాయి. చరిత్రను, చారిత్రక సత్యాలను వక్రీకరించి త్యాగమయ వారసత్వాన్ని తప్పుదోవ పట్టించాయి. వాస్తవాలను, అవాస్తవాలను కలగాపులగంగా చేసి ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం సాగించాయి. భారతమాత దాస్య విముక్తికి, భారత జాతి సమున్నతికి వీరోచిత పోరు సల్పిన యోధుల ఖ్యాతిని భావితరాలకు చేరకుండా చరిత్ర పుటల చుట్టూ అడ్డుగోడలు పేర్చాయి. సాహసికులైన చరిత్ర పరిశోధకులు కొందరు భారత స్వాతంత్ర చరిత్రపై అసలు సిసలైన పరిశోధన కొనసాగించారు. చారిత్రక వాస్తవాలను తవ్వి తీసి వెలుగులోకి తెచ్చారు. తెలుగునాట ఆ ప్రయత్నం సాహసోపేతంగానే కొనసాగింది. రచయిత, చరిత్ర పరిశోధకులు సయ్యద్ నసీర్ అహ్మద్ తన విస్తృతమైన పరిశోధనల ద్వారా తెలుగులో స్వాతంత్ర సమరయోధుల చారిత్రక గ్రంథాలను అందుబాటులోకి తెచ్చారు. వేలాది మంది ముస్లిం సమరయోధులకు సంబంధించి పూర్తి స్థాయి పరిశోధనలు జరిపారు. చక్కని తెలుగులో అనేక గ్రంథాలను ముద్రించారు. ఆ ముద్రణల ఆధారంగా ముస్లిం సమాజానికి సంబంధించిన సమరయోధుల చరిత్రపై సంక్షిప్త సమాచారం ఇది. స్వాతంత్రోద్యమంలో ముస్లిం సమరయోధుల క్రియాశీలక పాత్ర వాస్తవానికి 1957 సిపాయిల తిరుగుబాటుకు ముందుగానే ఈ దేశంలో ప్రారంభమైంది. బెంగాల్ పాలకుడైన నవాబ్ సిరాజుద్దౌలా బ్రిటిష్ సైన్యంతో వీరోచితంగా పోరాడారు. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే మీర్ జాఫర్ ఈ స్వాతంత్ర పోరాట యోధుడికి ద్రోహం తలపెట్టి ఆంగ్లేయులతో చేతులు కలిపాడు. ద్రోహపూరితమైన కుట్ర ఫలితంగా సిరాజుద్దౌలా అప్పట్లో అమరుడయ్యాడు. తర్వాత ఆంగ్ల ముఖ మైసూరు రాజ్యంపై దృష్టి పెట్టింది. మైసూరుని వశం చేసుకోవాలని మాయోపాయాలు పన్నింది. అప్పటి మైసూరు పాలకుడు సయ్యద్ హైదర్ అలీ అత్యంత ధైర్య సాహసాలతో ఆంగ్ల బలగాలను అడ్డుకున్నారు. ఆయన మరణం తర్వాత అతని కుమారుడు వీరశూర పరాక్రమవంతుడైన టిప్పు సుల్తాన్ 1799లో చెల్లా చెదురైన ముత్యాలలో ఒకే దారంలో దండగుచ్చే ప్రయత్నం చేశాడు. స్వదేశీ పాలకులందరికీ లేఖలు రాస్తూ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తనతో కలిసి రావాలని టిప్పు సుల్తాన్ అప్పట్లో పిలుపునిచ్చాడు. అప్పట్లో స్వదేశీ పాలకులు టిప్పు మాటలను గౌరవించి ఉంటే మేము ఈనాడు భారతదేశంలో పాలకులుగా ఉండేవాళ్లమే కాదు అని స్వయంగా బ్రిటిష్ అధికారులే ప్రకటించారు. ఆంగ్ల మూకలకు సింహస్వప్నమై నిలిచిన మైసూర్ పులి ఆంగ్ల బలగాలతో అరివీర భయంకరుడిగా పోరాడుతూ అమరుడయ్యాడు. టిప్పు సుల్తాన్ మృతదేహాన్ని స్వయంగా తడిమి చూసి అమరుడయ్యాడని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఆంగ్లేయ అధికారి జనరల్ హారిస్ ఈ రోజు నుండి భారతదేశం మాది అని ప్రకటించే సాహసం చేశాడంటే టిప్పు తెల్లవాడి గుండెల్లో ఏ విధంగా రైలు పరిగెత్తించాడో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్ బలగాలతో వీరోచితంగా పోరాడుతూ రణరంగంలోనే దేశం కోసం ప్రాణాలర్పించిన దేశభక్తుడుగా టిప్పు చరిత్ర అజరామరంగా నిలిచిపోయింది. 1817లో సయ్యద్ అహ్మద్ షహీద్ రహమతుల్లా అలై, అల్లమా ఇస్మాయిల్ షహీద్లు ఈ దేశానికి బానిస సంఖ్యల నుండి విముక్తి కల్పించడానికి కంకణబద్ధులయ్యారు. ఈ యోధులిద్దరూ దేశ స్వాతంత్రం కోసం, ఆంగ్ల మూకల బానిసత్వం నుండి దేశానికి విముక్తి కల్పించడం కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతూ 1831లో బాల్కోట్ అనే ప్రాంతంలో అమరులయ్యారు. స్వాతంత్ర కాంక్షతో రగిలిపోతూ స్వేచ్ఛా పతాకను చేబుని అగ్రభాగంలో నిలిచిన వారిలో మౌలానా ఇనాయతుల్లా సాదిఖ్పూర్, మౌలానా ఖాసిం నానూత్విలు అగ్రగణ్యులు. ఆ త్యాగధనులు రగిలించిన స్ఫూర్తితో సాదిఖ్పూర్ వీధులు దేశ ప్రేమికులైన అమరుల రుధరంతో ఎరుపెక్కాయి. ఆ తర్వాత ఈ మహత్తర ఉద్యమ బాధ్యతను మౌలానా అబ్దుల్లాహ్ కసూరి భుజాలపై ఎత్తుకొని 40 ఏళ్ల పాటు
అసమానమైన రీతిలో బలోపేతం చేస్తూ ముందుకు నడిపించారు. మొట్టమొదటి కాంగ్రెస్ సమావేశం కొంతమంది మేధావులు, ఆలోచన పరుల ఆధ్వర్యంలో జరిగింది. తరువాత 4వ సమావేశం 1887లో సయ్యద్ బద్రుద్దీన్ తయ్యాబ్జీ అధ్యక్షతన మద్రాసులో జరిగింది. ఆనాటి కాంగ్రెస్ ప్రముఖుల్లో జవహర్ అలీ, షౌకత్ అలీ బ్రదర్స్, హస్రత్ మెహానీ, డాక్టర్ రఫీ అహ్మద్ కిద్వాయ్, మౌలానా సయ్యద్ హుస్సేన్ అహ్మద్ మదానీ, మౌలానా అబ్దుల్ ఖాసిం సైఫ్ బనారసి మొదలగు వారు ముఖ్యులు. ఈ విధంగా అనేక మంది భారతీయ ముస్లింలు తమ దేశ స్వాతంత్రం కోసం ఆంగ్లేయులతో నిరంతరం పోరాడుతూ దేశమాత బానిస సంఖ్యలను తునాకులు చేసే క్రమంలో తమ సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సంతోషంగా సిద్ధపడి అసామాన్యమైన ఆదర్శాన్ని ఈ దేశానికి అందించారు. బెంగాల్ మొదలు కాశ్మీర్ వరకు విస్తరించిన భూభాగమంతా వారి రుధిరంతో ఎరుపెక్కింది. స్వాతంత్ర చరిత్ర పుటల్ని పరిశీలిస్తే భారతదేశ స్వాతంత్రోద్యమంలో ముస్లింలు ఏ విధంగా ముందుండి పోరాడాడో, ఆంగ్ల ముక్కల ఫిరంగులకు, వారి తుపాకీ గుండ్లకు ఏ విధంగా తమ గుండెలను అడ్డుపెట్టి ప్రాణత్యాగాలు చేశారో, ఉరి కంబాలపైకి ఎక్కి ఎలా అమరులయ్యారో, ఉరి తాళ్లను పూలదండలుగా ఎలా స్వీకరించారో మనకు అర్థమవుతుంది. దేశ స్వాతంత్రం కోసం ఉరితాడును ముద్దాడుతూ భారతదేశ ముద్దుబిడ్డ అమరజీవి అష్ఫాకుల్లా ఖాన్ పలికిన మాటలు ఈ సందర్భంగా గమనార్హమైనవి. నాది ఒకే ఒక్క కోరిక, అది తప్ప నాకు మరే కోరిక లేదు. నా కఫన్లో నా జన్మభూమి మట్టిని కాస్త ఉంచండి, అంతే చాలు అన్నాడు ఆ దేశభక్తుడు. ఈ దేశాన్ని, ఈ మట్టిని ముస్లింలు ఎంతగా ప్రేమిస్తారో తెలుసుకోవడానికి ఇదో చిన్న ఉదాహరణ. నిజానికి ముస్లింలు కూడా దేశ స్వాతంత్రం కోసం అనుపమానమైన అసాధారణ పాత్రను పోషించారు. ఈ దేశం కోసం పోరాడారు, ఇల్లు వాకిళ్లు వదిలిపెట్టారు, దేశ బహిష్కారం కావించబడ్డారు, చెరసాలల పాలయ్యారు, ఉరికంబాల పైకి ఎక్కించబడ్డారు, చీకటి గుయ్యారాల్లో నిర్బంధించబడ్డారు, కాలాపాని లాంటి భయంకరమైన శిక్షలు చవిచూశారు, రకరకాలుగా హింసించబడ్డారు, కుటుంబాలను అసంఖ్యాక మంది బంధుమిత్రుల్ని త్యాగం చేశారు. ఈ విధంగా తమ సర్వస్వాన్ని తృణప్రాయంగా ధారపోసిన ఫలితంగా ఎట్టకేలకు స్వాతంత్రం లభించింది. దేశం ఆంగ్లేయుల బానిసత్వం నుండి విముక్తి పొందింది. అమరవీరుల త్యాగాలు ఫలించి వారి కలలు సాకారమయ్యాయి. దేశాన్ని బానిస బంధనాల నుండి విముక్తి కల్పించే ఈ మహత్ పోరాటంలో అనేక మంది ముస్లిం మహిళలు కూడా అనుపమానమైన త్యాగాలు, ఆత్మ బలిదానాలు చేశారు. వారిలో బేగం హజరత్ మహల్, ఆబిదా బానో, బేగం అజీజున్, ముందర్ హమీదా బేగం, బేగం రహీమా, బేగం హబీబా, బేగం అజీజున్, అస్గరీ బేగం లాంటి ఎందరో వీర వనితలు ముఖ్యులు. బ్రిటిష్ ముష్కరుల కబంధ హస్తాల నుండి దేశాన్ని రక్షించడానికి కథనరంలో దూకిన ధీర వనిత బేగం హజరత్ మహల్. స్వయంగా ఏనుగు అంబారిపై స్వారీ చేస్తూ యుద్ధరంగంలో ఆంగ్లేయులపై శివంగిలా విరుచుకుపడిన ధీర వనిత ఆమె. 25 పడుచు ప్రాయంలోనే 2 బిడ్డలను కలిగి భర్త మరణించిన పునర్వివాహం చేసుకోకుండా భారతమాత సంఖ్యలు తెంచడానికి దేశ సేవకు అంకితమైన మహిళ ఆబిదా బాను తన 2 కొడుకులకు ఉగ్గుపాలతో విప్లవ భావాలు రంగరించి పోసి సమర రంగానికి పంపిన ధీశాలి ఆమె. మౌలానా మహమ్మద్ అలీ, మౌలానా షౌకత్ అలీల మాతృమూర్తి. మహమ్మద్ అలీ, షౌకత్ అలీ సోదరులు ఆబిదా బాను ముద్దు బిడ్డలే కాదు, భారత మాత ముద్దు బిడ్డలు కూడా. స్వాతంత్రోద్యమంలో ఈ 2 అలీల పాత్ర అజరామరం. ఉద్యమ ప్రస్థానంలో మహాత్మా గాంధీ ఆబిదా బానును అనేక సార్లు కలుసుకున్నారు. గాంధీజీ ఆమెను అమ్మ అని పిలిచేవారు. ఉద్యమానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని కూడా ఆమె గాంధీజీకి అందించేవారు. స్వయంగా గాంధీజీయే ఆమెను అమ్మ అని సంబోధించడంతో ప్రజలంతా ఆమెను అమ్మ అనే పిలిచేవారు. దీంతో ఆమె బీబీ అమ్మాన్ గా ప్రసిద్ధిగాంచారు. వయసు మీద పడిన, అనారోగ్యం వేధించిన ఆమె స్వాతంత్ర పోరాటాల నుండి విసమెత్తు కూడా వెనక్కి తగ్గలేదు. హోం రూల్ ఉద్యమంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆబిదా బాను పోరాట పటిమను, మొక్కవోని ధైర్య సాహసాలను చూసిన ఆంగ్లేయులు ఈమె చాలా ప్రమాదకరమైన మహిళ అని ప్రకటించారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దేశ స్వాతంత్రం కోసం తమ సర్వస్వాన్ని ధారపోసి ఇన్ని త్యాగాలు చేసిన ముస్లింలు ఈనాడు అనుమానితులుగా కొన్ని శక్తులు చూపుతున్నాయి. సొంత గడ్డపైనే వారు పరాయి వారుగా పరిగణించబడుతున్నారు. దేశద్రోహ ముద్ర వారి తలపై కత్తిలా వేలాడుతోంది. స్వతంత్ర భారతావనిలో వారి హక్కులు అతి దారుణంగా హరించబడుతున్నాయి. విదేశీయులని, విదేశీ ఏజెంట్లని నిందించబడుతున్నారు. వారిని దేశం విడిచి వెళ్లమని కూడా బెదిరింపులు వస్తున్నాయి. ప్రాణాలను ధారబోసి సాధించుకున్న స్వాతంత్ర స్వేచ్ఛ భారతంలో స్వతంత్రోద్యమంతో నామమాత్ర సంబంధం కూడా లేని పరివార శక్తులు ముస్లింల దేశభక్తిని శంకించడం అతి పెద్ద విషాదం. కనీసం ముందు తరాలైన వాస్తవ చరిత్రను పరిచయం చేయడం ఇప్పుడు అందరి ముందున్న కర్తవ్యం.